మహాశివరాత్రిని మహాపర్వంగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? శివపరమాత్మ లింగ రూపంలో ఎందుకు ఆవిష్కృతమయ్యాడు? ఒక్కటి అన్నది చెప్పడం కోసం ఇలా శివపరమాత్మ లింగ రూపంలో ఆవిష్కృతమైనట్లుగా శివపురాణం మన ముందు తెలియజేస్తుంది, వివరిస్తుంది. ఒక్కటి అంటే ఏమిటి? రెండు కానిది అని అర్థం. రెండు అంటే అనంతం, ఇన్ఫినిటీ. అన్ని పండుగలలో మహాశివరాత్రి ఈ పండుగను మాత్రమే మహా అన్న శబ్దంతో మనం సంబోధిస్తూ ఉంటాం. మహా అంటే పెద్ద అని అర్థంలో వాడుకుంటూ ఉంటాం కదా. అన్ని పండుగలు కొద్ది గంటలు, కొద్ది రోజులు, నెల రోజులు సంక్రాంతి, అవన్నీ కూడా మహాసంక్రాంతి కావాలి. అలా కాకుండా 24 గంటల కాలం మనం శివారాధన చేసే సమయంలో పాటించేటటువంటి ఈ పర్వదినాన్నే మహాపర్వదినం అంటూ మనం సంబోధన చేస్తున్నాం. ఎందుకని అంటే ఇవి 5. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలం అనేది ఒకటి ఉంటుంది. 12 గంటల నుంచి 12 గంటల 6 నిమిషాల వరకు ఈ మధ్య సమయంలో శివస్వరూపం ఎవరైతే జాగరూకతతో ఉండి శివ ధ్యానం చేస్తారో వారికి ఇది శివధర్మం అంటూ స్ఫురిస్తుంది. యస్యాం జాగర్తి సంయమి అని భగవద్గీతలో వాక్యం. యా నిషా, ఎవరైతే రాత్రి వేళన ఇలా వేచి ఉండి శివస్వరూపం కోసం తహతహలాడతారో, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతత్ సిద్ధయే యతసామప సిద్ధానాం, అలా ఏ ఒక్కరికో కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి యోగి. అతడికి కలిగిన జ్ఞానం యోగ శివరాత్రి సంబంధితం. ఇది నిత్యం. నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి పక్ష శివరాత్రి, అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి మాస శివరాత్రి కాగా, 12 నెలల కాలంలో మాఘమాసంలో అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి మహాశివరాత్రి. వృద్ధికారకుడైన విష్ణువు, సృష్టికారకుడైన పరబ్రహ్మతత్వం ఇరువురిలో మేమంటే మేం గొప్ప అన్న వివాదం ఏర్పడినప్పుడు ఈ జగత్తుకు సృష్టి, స్థితి ఈ రెండింటికంటే కూడా మూలం సంహార శక్తి, అది నేనే అంటూ దృష్టాంతంగా తెలియజేయడం కోసం ఆద్యంతాలు లేనటువంటి జ్యోతి స్వరూపంలో పరమేశ్వర శక్తి శివస్వరూపం ఆవిష్కృతమైనటువంటి రోజు శివరాత్రి. ఇది మహా అన్న పదం చేరడానికి మూల కారణం ఆద్యంతాలు లేకపోవడం. ఆదిదేవుడు అన్న పదం శివుడికి మాత్రమే ప్రత్యేకం. అంత్యకాలం కూడా స్వామి చేతిలోనే కనుక ఆయన కాలుడు అయి ఉన్నాడు. కాలాయనమః కలవికరణాయనమో. ఆద్యంతాలు లేని కారణం చేత ఈ శివరాత్రి మహాశివరాత్రిగా పేరు పొందింది. జీవితంలో ఏనాడు ఎప్పుడూ శివనామస్మరణ చేయని వారు కూడా ఈ మహాశివరాత్రి నాడు ఓం నమః శివాయ అంటే చాలు, జన్మానికో శివరాత్రి అంటూ ఉంటారు. సులభంగా శివస్మరణ చేస్తే చాలు, కరుణించే దైవం కనుక ఇది మహాశివరాత్రి.